వెల్కమ్ టు ET ఎక్స్క్లూజివ్. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్. అనౌన్స్ చేసిన పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ మరొకటి మొదలు కాకుండానే అటకెక్కింది. ఇదివరకు ఓ సినిమా ఇలాగే ఆగిపోతే అయ్యో రామా అనుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు కూడా పెద్ద తేడా ఏం లేదు. అసలు ప్రభాస్ సినిమాలు ప్రకటించాక కూడా ఎందుకు ఆగిపోతున్నాయి? సమస్య ఎక్కడుంది? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ప్రభాస్తో సినిమా చేయడం అంటే అనౌన్స్ చేసినంత ఈజీ కాదు. ఇప్పుడు కథ రాసుకుని వెళ్తే ఆ దర్శకుడి టోకెన్ నెంబర్ వచ్చేసరికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అందుకే ప్రభాస్తో సినిమాలు ప్రకటించిన తర్వాత కూడా ఆగిపోతున్నాయి. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థానంద్ ప్రాజెక్ట్ ఇలాగే ఆదిలోనే అటకెక్కింది. పఠాన్ ఫేమ్ సిద్ధార్థానంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా ప్లాన్ చేశారు. అప్పట్లో నిర్మాతలు వెళ్లి దర్శకుణ్ణి కూడా కలిశారు. అయితే బాలీవుడ్లో సిద్ధార్థానంద్, టాలీవుడ్లో ప్రభాస్ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. తాజాగా మరో సినిమా కూడా అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రభాస్ సినిమా ఒకటి ప్లాన్ చేశారు. ప్రస్తుతం లియో 2, ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలకు కమిట్ అయ్యారు లోకేష్. వాటికంటే ముందు రజనీ సినిమా చేయవలసింది. మరోవైపు ప్రభాస్ కూడా సలార్ 2, కల్కి, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు కమిట్ అయ్యారు. ప్రభాస్ 4 సినిమాలు, లోకేష్ కనకరాజ్ 4 సినిమాలు చేయాల్సుండడంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆగిపోయింది. ప్రభాస్ సినిమా చేసే టైం తన దగ్గర లేదని తేల్చేశారు లోకేష్ కనకరాజ్. మొత్తానికి ప్రభాస్తో సినిమా చేయాలంటే అనౌన్స్ చేసినంత ఈజీ అయితే కాదు. అది పట్టాలెక్కించడానికి చాలా ఓపిక కూడా ఉండాల్సిందే. ఎప్పుడు అడిగినా గేమ్ చేంజర్ షూటింగ్ వేగంగా జరుగుతుంది అంటున్నారు. ఈ వేగంతో ఎంత షూట్ పూర్తి చేశారు? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? అసలు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు? బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకు వచ్చేదెప్పుడు? ఆ తర్వాత సుకుమార్కు టైం ఎప్పుడు ఇస్తారు? వీటన్నింటికి సమాధానం వచ్చింది. మరి వీటికి ఆన్సర్ చూద్దామా? రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. ఇక ఎప్పటి నుంచో వేచి చూస్తున్న గేమ్ చేంజర్ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కోసం 16 కోట్లు ఖర్చు చేశారు. ఆ గ్రాండ్ ఇయర్ కూడా పాటలో కనిపిస్తోంది. అందులో కనిపిస్తున్న రోడ్డు కూడా నిజమే, గ్రాఫిక్స్ కాదంటున్నారు రామ్ చరణ్. గేమ్ చేంజర్ షూటింగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చివరి దశకొచ్చేసింది. ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు ఓ షెడ్యూల్ జరగనుంది. దాంతో షూట్ మొత్తం అయిపోతుంది. అక్టోబర్ 31న గేమ్ చేంజర్ విడుదల కానుంది. 4 రోజుల వీకెండ్ ఉండడంతో ఆ డేట్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. మరోవైపు మే చివరి వారం నుంచి సాంగ్ షూట్తో బుచ్చిబాబు సినిమా మొదలు కానుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రం కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు చరణ్. ఇప్పటికే ట్రైనర్ కూడా వచ్చేశారు. 6 నెలల్లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చిబాబు. అన్నీ కుదిరితే సమ్మర్ 2025కి RC-16 విడుదల కావడం ఖాయం. మరోవైపు సుకుమార్ సినిమాని డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు రామ్ చరణ్. పుష్ప 2 రిలీజ్ తర్వాత స్క్రిప్ట్ పై కూర్చోనున్నారు లెక్కల మాస్టారు. రంగస్థలం రూరల్ బ్యాక్ డ్రాప్ కావడంతో ఈసారి యాక్షన్ నేపథ్యంలో సుక్కు చరణ్ సినిమా రానుందని తెలుస్తోంది. సినిమా వాళ్ళ పెళ్లిళ్ళంటే ఎలా ఉండాలి? ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అద్భుత అన్నట్లుంటుంది. మర్చిపోదాము అన్న కొన్నేళ్ల పాటు వాళ్ల పెళ్లిళ్ళు అలా గుర్తుండిపోతాయి అంతే. కానీ అదేంటో మరి, మొన్న ఓ హీరోయిన్, ఇప్పుడు హీరో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఉన్నట్లుండి ఈ సీక్రెట్ మ్యారేజ్ మ్యాటర్ ఏంటి? ఇండస్ట్రీలో పెళ్లి అంటే కొన్నేళ్లపాటు గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. కానీ కొందరు మాత్రం పక్కవాళ్లకు కూడా తెలియకుండా చేసుకుంటున్నారు. తాజాగా సిద్ధార్థ్ అదితిరావు హైదరీ ఇదే చేశారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం ఆలయంలో సిద్ధు, అదితి పెళ్లి అత్యంత రహస్యంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో భాగమయ్యారు. మహాసముద్రంలో కలిసి నటించారు సిద్ధార్థ్, అదితిరావు. అప్పట్నుంచి ప్రేమలో ఉన్నారు ఈ ఇద్దరు. బయటికెక్కడికొచ్చినా కలిసే వచ్చారు. ఇప్పుడు సీక్రెట్ గా ఒకటయ్యారు ఈ జంట. వనపర్తి చివరి సంస్థానాధీశులు రాజా రామేశ్వరరావు మనవరాలే అదితిరావు. అందుకే తమ పూర్వీకులు కట్టించిన ఆలయంలోనే సిద్ధును పెళ్లి చేసుకున్నారు అదితిరావు. ఈ మధ్య తాప్సీ కూడా రహస్య వివాహం చేసుకున్నారు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బోతో 10 ఏళ్లుగా డేటింగ్లో ఉన్న తాప్సీ పెద్దల్నొప్పించి పెళ్లి చేసుకున్నారు. సిక్కు, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులే హాజరయ్యారు. మొత్తానికి సీక్రెట్ మ్యారేజ్లు ట్రెండ్ అయిపోతున్నాయి ఇప్పుడు. ఓ సినిమా చేస్తున్నప్పుడే నెక్స్ట్ సినిమాని కూడా లైన్లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ప్రతిసారి ఇదే చేస్తుంటారు గురూజీ. ఈసారి కూడా ఇదే చేశారు. కాకపోతే ఈసారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఏంటి? ఏ హీరోతో ఉండబోతుంది?
అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుంది, అసలు ఉంటుందా లేదా? సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 200 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నారు సూపర్ స్టార్. కానీ త్రివిక్రమ్ మాత్రం నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సినిమా ప్రకటించినా అది ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎలా చూసుకున్నా మరో 6 నెలలకు పైగానే పుష్ప 2తో బిజీగా ఉంటారు అల్లు అర్జున్. ఈ లెక్కన అన్ని రోజులు త్రివిక్రమ్ ఆయన కోసమే వేచి చూడాల్సొస్తుంది. అందుకే ఈలోపు ఓ మీడియం రేంజ్ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు గురూజీ. దానికోసమే నాని, రామ్ లాంటి హీరోల పేర్లు తెరపైకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా నాని, వెంకటేష్ మల్టీస్టారర్ ఉంటుందంటున్నారు. ఇక తమిళ హీరో విజయ్, డివివి దానయ్య కాంబోకు త్రివిక్రమే దర్శకుడు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇవన్నీ ఒకవేళ అల్లు అర్జున్ సినిమా వర్కౌట్ అవ్వకపోతేనే. ఎందుకంటే అక్కడ అట్లీని లైన్లో పెడుతున్నారు ఐకాన్ స్టార్. ఒకవేళ ఆ కాంబో కుదరకపోతే గురూజీ రేసులోకొస్తారు. అలా కాదంటే మాత్రం త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాపై ఇంకొన్నాళ్లు ఈ కన్ఫ్యూజన్ తప్పదు. కేజీఎఫ్ ఇచ్చిన ధైర్యంతో యష్ నెక్స్ట్ సినిమా బడ్జెట్ కోటలు దాటేస్తుందా? కన్నడ సినిమా కనీసం ఊహల్లో కూడా లేని బడ్జెట్ను టాక్సిక్ కోసం పెడుతున్నారా? కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకురాలపై ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణమేంటి? ప్రాజెక్టుపై అంత నమ్మకమేంటి? యష్ ఒక్కడే ఇంత భారం మోయగలరా? కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో కన్నడ సినిమా రేంజ్నే మార్చేశారు ప్రశాంత్ నీల్ అండ్ యష్. అప్పటి వరకు 50 కోట్లు కూడా లేని మార్కెట్ని తీసుకెళ్లి 1000 కోట్లపై కూర్చోబెట్టారు ఈ ఇద్దరు. దాంతో వాళ్ళ నెక్స్ట్ సినిమాల బడ్జెట్ కూడా అలాగే పెరిగిపోతోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు 100 కోట్లు ఖర్చు చేయిస్తున్నారు. సలారే దీనికి నిదర్శనం. యష్ తర్వాతి సినిమా కోసం కూడా భారీ బడ్జెట్ పెడుతున్నారు. కేజీఎఫ్ 2 పార్ట్స్ కోసం కలిపి 200 కోట్లు ఖర్చు చేస్తే కేవలం యష్ 19 కోసమే 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టాక్సిక్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. మాఫియా బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా వస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టాక్సిక్ కోసం యష్ 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇందులో యష్ సోదరిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి హీరోయిన్ గా దాదాపు ఖరారైపోయింది. యష్ కు పాన్ ఇండియన్ మార్కెట్ ఉండడంతో బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు మేకర్స్. చూడాలి కేజీఎఫ్ క్రేజ్ టాక్సిక్ కి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. అవసరమైతే ఖాళీగా కూర్చుందాం కానీ అనవసరంగా మా డిమాండ్ మాత్రం తగ్గించుకోం అంటున్నారు సీనియర్ హీరోయిన్. కెరియర్ చివరి దశకు వచ్చినప్పుడు 10 పరకో డిస్కౌంట్ ఇవ్వడం మార్కెట్ మంత్రం. కానీ ఇక్కడ సీన్ రివర్స్లో జరుగుతోంది. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నా సీనియర్ హీరోయిన్స్ మాత్రం సినిమాకు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు. మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్. కాజల్, సమంత, అనుష్క, రష్మిక మందన్న తీరు ఇలాగే ఉందిప్పుడు. సాధారణంగా ఆఫర్స్ రానప్పుడు డిస్కౌంట్స్ ఇస్తుంటారు. కానీ మనోళ్లు మాత్రం డిఫరెంట్. ఖాళీగా కూర్చుంటాం తప్ప నో రిబేట్ అంటున్నారు. జవాన్ తర్వాత ఒక్కో సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు నయనతార. సమంత అయితే తగ్గేదేలే అంటున్నారు. పుష్పలో ఒక్క పాటకే 1,20,00,000 వరకు తీసుకున్న ఈ బ్యూటీ సిటాడెల్ సిరీస్ కోసం 10 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాకు 6 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈమె ఫోకస్ అంతా ఇప్పుడు బాలీవుడ్ పైనే ఉంది. మరోవైపు కాజల్ సైతం 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక విశ్వంభర కోసం త్రిష 4 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోలకు త్రిష బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు. పైగా ఇప్పుడు 1/2 డజన్ సినిమాలతో బిజీగా ఉన్నారీమె. ఇక అవకాశాలు తగ్గినా సినిమాకు 3 కోట్లకు తగ్గనంటున్నారు పూజా హెగ్డే. అనుష్క శెట్టి రేంజ్ ఎప్పుడూ 4 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక శృతి హాసన్ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. రష్మిక కేర్ ఆఫ్ బాలీవుడ్ అయిపోయారు. ఏదేమైనా సీనియర్స్ రాజ్యం నడుస్తోందిప్పుడు. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.